హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాక్ స్టార్ రవి ఛానల్. చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న ఇట్లా నెట్ షాప్ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఎమ్మెల్సీ ఓటర్ని ఎలా అప్లై చేసుకోవాలి, మన మొబైల్ ఫోన్లో ఎమ్మెల్సీ ఓటర్ని మనం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మా ఊళ్ళో చాలామంది నన్ను అడిగారు. సో నేనేందంటే చాలామంది అంటే మా ఊరోళ్ళకి ఇంత డౌట్ ఉన్నప్పుడు బయట చాలామంది స్టూడెంట్స్కి కొంతమంది మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తున్నారు, లేదా నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేస్తున్నారు. సో ఇంట్లోనే ఉండి మన మొబైల్ ఫోన్లో ఎమ్మెల్సీ ఓట్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా అది ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు 3 జిల్లాలు కలిపి ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తే మనము ఓటర్ని ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆపర్చునిటీ కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. సో అది మనము నెట్ షాప్కి వెళ్ళకుండా మన మొబైల్ ఫోన్లో మన ఇంట్లోనే ఉండి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు పూర్తి డీటెయిల్స్ తోటి చెప్పిస్తాను. ముందుగా ఒక పని చేయండి. మీ దగ్గరలో మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ హ్యాండ్లో కానీ మీ పక్కన పెట్టుకోండి. ఏంటంటే ఓటర్ ఐడి ఒకటి, ఆధార్ కార్డు ఒకటి మీరు పక్కన పెట్టుకోండి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే 100 MB పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడిట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ డిగ్రీ మెమో, ఆ డిప్లొమా మెమో కావచ్చు, ఫైనల్ మెమో ఇస్తారు కదా, ఆ మెమోని కూడా కొంచెం ఎడిట్ చేసుకొని 200 కంటే బిలో కేబీ 200 బిలో కేబీలో మీరు ఒక పీడిఎఫ్ అది ఏంది జేపీజే ఫామ్లో మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తర్వాత మీకు అప్లై చేసేటప్పుడు అలా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందే మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీకు తర్వాత ఈజీగా అప్లై చేసుకోవడం ఈజీ అవుతుంది. ఆధార్ కార్డు ఒకటి, దీనికి కావాల్సింది ఆధార్ కార్డు ఒకటి, తర్వాత మీ ఓటర్ ఐడి ఒకటి, ఆ తర్వాత మీ మెమో జేపీజే ఫామ్లో 200 KB కంటే తక్కువ కావాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఇదేంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో 100 KB కంటే తక్కువనే ఎడిట్ చేసి పెట్టుకోండి. ఈ 4 అయితే నెససరీ మనకు వాళ్ళు అప్లికేషన్లో అడుగుతాడు కాబట్టి ఇవి ఎడిట్ చేసి పెట్టుకోండి. సో స్టార్ట్ చేద్దాం, మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం చెప్పుకున్నట్టు మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్లో ఎమ్మెల్సీ ఓటర్ ఐడిని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో మన మొబైల్లో మన మొబైల్లో క్రోమ్లో వెళ్ళండి. క్రోమ్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఆ గూగుల్ సెర్చ్లో వెళ్ళిన తర్వాత గూగుల్ సెర్చ్లో ceo.telangana అని టైప్ చేయండి. టైప్ చేయగానే కిందగానే మనకు వచ్చేస్తుంది. ఇలా వచ్చింది. ఫస్ట్ లింక్ ఉంటుంది కదా, ఫస్ట్ లింక్లోనే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. స్క్రోలింగ్ చేస్తాను చూడండి, పైనుంచి కిందికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకు స్టార్టింగ్లోనే చూడండి వరంగల్, ఇది ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ అన్న కమ్యూనిటీ న్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఈ న్యూ అని కనిపిస్తుంది కదా, వరంగల్ ఖమ్మం, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇట్లా వచ్చేస్తుంది. ప్రెస్ నోట్ అని చెప్పేసి కింద చూడండి, జియో నెంబర్ అది 565 కింద చూడండి ఫామ్ 18 గ్రాడ్యుయేట్ అని ఉంది కదా, దాన్ని టైప్ చేయండి. అప్లై ఆన్లైన్ అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫామ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. ఇలా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం పేజీ ఓపెన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ మీ సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ అని వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. మా డిస్ట్రిక్ట్ నల్గొండ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత అక్కడ చూడండి మీ పూర్తి పేరు టైప్ చేయండి. మీ SSC 10th మెమోలో ఎలా ఉందో అలాగే మీ డిగ్రీ మెమోలోనే కావచ్చు ఎలా ఉందో ఆ పూర్తి పేరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మనకు తెలుగులో అక్కడ దాని మీద ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది. తెలుగులో వస్తే ఇక్కడ నా పేరు కొంచెం తెలుగులో తప్పు ఉంది కాబట్టి నేను కీబోర్డ్ని సరి చేసుకొని నా పేరు నేను సరి చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, నా పేరు నేను సరి చేసుకుంటున్నాను. అది కీబోర్డ్లో మనం సరి చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ ఒకలా స్పెల్లింగ్ మనం కట్టుకొట్టినా కూడా ఇతల పక్క సరిగా రాకపోతే ఇక్కడ మీ ఫాదర్ నెంబర్ టైప్ చేయండి. మీ ఫాదర్ నేమ్ టైప్ చేయండి. పూర్తి పేరు టైప్ చేయండి. మీ మెమోలో ఎలా ఉందో అలా టైప్ చేయండి. ఇక్కడ కూడా మీకు తెలుగులో ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ చేయండి, తెలుగులో ఆటోమేటిక్ పడిపోతుంది. ఇక్కడ చూడండి, మా నాన్న పేరు రాములు అయితే రాములు అని దీర్ఘం రాలేదు, అంటే రాములు అని రాలేదు.
రాలేదు కాబట్టి నేనేం చేస్తాను చూడండి, దాన్ని కొంచెం ఎడిట్ చేసుకుంటాను. దాన్ని కొంచెం ఎడిట్ చేసుకుంటాను చూడండి. స్పేస్ ఇచ్చేసి RAA అని కొడితే రాకు దీర్ఘం వస్తుంది కదా, అప్పుడు రాములు అని కొట్టేస్తాను చూడండి. రాములు అని వచ్చేసిందా. తర్వాత కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. ఆ తర్వాత టైప్ యువర్ రిలేషన్, అంటే మీరు ఇందాక ఫాదర్ నేమ్ ట్రై చేశారు కదా, కొంతమంది మదర్ నేమ్ ట్రై చేస్తారు కానీ మదరో ఫాదరో అక్కడ పెట్టేసేయండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నా ఇయర్ 1990 కాబట్టి అక్కడ ఇయరు. ఆ తర్వాత మంత్ వచ్చేసి మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మంత్లో ఏ డేటో ఆ డేట్ మీద మీరు క్లిక్ చేయండి. నాది 3rd కాబట్టి ఏప్రిల్ 3rd కాబట్టి అక్కడ క్లిక్ చేసేసాను. ఆ తర్వాత కిందికి వచ్చేయండి. అక్కడ మీరు ఇక్కడ చూడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్, ఏదైతే అది టైప్ చేయండి. ఇక్కడ తెలుగులో అదే ఆటోమేటిక్గా పడిపోతుంది. ఆక్యుపేషన్ అంటే మీరు ఏం చేస్తున్నారో అది టైప్ చేయండి. ఇప్పుడు నేనైతే అగ్రికల్చర్, నేను ఒక వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి జస్ట్ అగ్రికల్చర్ అని టైప్ చేస్తాను చూడండి. ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకొని అగ్రికల్చర్ అని టైప్ చేస్తాను చూడండి. అగ్రికల్చర్ అయిన తర్వాత అక్కడ కూడా అగ్రికల్చర్ ఆటోమేటిక్గా అదే తెలుగులో పడిపోతుంది. కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ హౌస్ నెంబర్ టైప్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ టైప్ చేయండి. ఆ తర్వాత ఈ స్ట్రీట్ కూడా టైప్ చేయండి. స్ట్రీట్ అయితే మా ఊరై కాబట్టి ఊర్లో ఏం స్ట్రీట్ ఉండవు కాబట్టి ఊరి పేరే టైప్ చేసేసాను. కింద విలేజ్ నేమ్ అని ఉంటుంది, అక్కడ కూడా విలేజ్ నేమ్ కూడా అక్కడ మా ఊరి పేరు టైప్ చేసేసాను. ఆటోమేటిక్గా పేరు కూడా అదే పడ్డది. ఆ తర్వాత మీరు కింద చూడండి. కింద స్క్రోల్ చేసిన తర్వాత పోస్ట్ నేమ్, నాది పోస్ట్ మాది నెల్లికల్ కాబట్టి నెల్లికల్ టైప్ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కూడా నెల్లికల్ని టైప్ చేయండి. నెల్లికల్ అదే మాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలండి. మా తిరుమలగిరి సాగర్ మండలం కాబట్టి తిరుమలగిరి సాగర్ మండలం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీ పిన్ నెంబర్ టైప్ చేయండి, మీ పిన్ నెంబరు. ఆ తర్వాత కిందికి వచ్చేయండి. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ నియోజకవర్గమో ఆ నియోజకవర్గం సెర్చ్ చేసుకోండి. నాగార్జున సాగర్ కాబట్టి నేను నాగార్జున సాగర్ టైప్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చేసి మీ ఎపిక్ నెంబర్ అంటే ఇప్పుడు ఏదైతే మీది ఓటర్ ఐడి ఉందో ఓటర్ ఐడి మీద మీకు ఓటర్ ఐడి మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ ఎపిక్ నెంబర్ టైప్ చేయండి. ఓటర్ ఐడి మీ నథింగ్ బట్ ఓటర్ ఐడి నెంబరే అది, అంతే. ఆ ఓటర్ ఐడి నెంబర్ దీని మీద టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేయండి ఏ నెంబర్ సంథింగ్ KKతో అట్లా స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి. మీ ఐడి కార్డు మీద నెంబర్ ఖచ్చితంగా ఓటర్ ఐడి మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడికి వచ్చేసి మీ పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా మన ఇంట్లో మన ఊర్లో ఇప్పుడు ఉపయోగించే పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, అది టైప్ చేయండి. ఇది సీరియల్ నెంబర్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ నెంబర్ పైన మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన నల్గొండ పక్కన చూడండి 22 ఉంది కదా, ఆ 22నే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు టైప్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి, పూర్తి నెంబర్ టైప్ చేయండి. మీరు ముందే అప్లై చేసుకునేటప్పుడు మీకు మీ పక్కనే ఇప్పుడు ఏది ఆధార్ కార్డు ఒకటి ఓటర్ ఐడి ఒకటి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే 2 నెంబర్లు మనకు అవసరం కాబట్టి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీ యూనివర్సిటీ టైప్ చేసుకోండి. యూనివర్సిటీ టైప్ చేస్తే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆటోమేటిక్ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత కిందికి వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో డిగ్రీ పాస్ అయ్యారో ఆ ఇయర్ని టైప్ చేసేయండి. మీ మెమోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ మెమోలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఏ మంత్ అయితే ముందో ఆ మంత్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మంత్ డేట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, జనవరి 1, 2 సంథింగ్ నాది ఉంది, అట్లా సెకండ్ ఉంది నాది, నేను సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్, మరి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మీ ఫోటోగ్రాఫ్ టైప్ చేయండి. ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫ్ మీకు 100 MB ఉండేటట్టు చూసుకోండి. 100 MB ఉండేటట్టు 100 KB ఉండేటట్టు ఇది చేసుకోండి. నేను 100 KB ముందే నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి 100 KB ఉండేటట్టు చూసుకోండి. నేను ముందే సెలెక్ట్ చేసుకొని వాటి ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మెమో కూడా మీకు 200 KB ఉండేటట్టు చూసుకోండి. 200 KB ఉండేటట్టు చూసుకోండి. మెమో కూడా నేను ముందే సెలెక్ట్ చేసి ఎడిట్ చేసుకొని 200 KB ఉండేటట్టు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కింద మీరు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేయండి. మేబీ SMS రావచ్చు. ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీకు పోస్టర్లో మీకు పంపించిన అదే మొబైల్ నెంబర్ తోటి మీకు కాంటాక్ట్. ఇక్కడ మీ మెయిల్ టైప్ చేయాలి, మీ జీమెయిల్ ఐడి టైప్ చేయండి. అక్కడ ఇదంతా టైప్ చేసిన తర్వాత లాస్ట్కు కిందికి వచ్చేసేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది చూడండి, 2222991 అని, ఆ క్యాప్చా టైప్ చేయండి. ఆ క్యాప్చా టైప్ చేసిన తర్వాత ఒకసారి మనం పైనుంచి కింది వరకు ఏదైనా మిస్టేక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం.
అన్నీ చెక్ చేసుకుందాం. చూడండి నేను స్క్రోలింగ్ చేసి నేను చెక్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. పైన కిందికి వచ్చేసరికి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఇంటి అడ్రస్సు, మీ డిస్టిక్, మీ కాన్స్టిట్యూషను, అంటే మీ నియోజకవర్గము, మీ డిస్టిక్, ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, జీమెయిల్ ఐడి, మీ ఎపిక్ నెంబరు, ఇప్పుడు ఏదైతే ఉంది కదా ఈ మన ఓటర్ ఐడి నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే ఆ ఓటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఎక్కడ వస్తుంది కాబట్టి ఓటర్ ఐడి కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అవి మీరు టైప్ చేసుకోండి. ఒకసారి మీరు చూసుకొని మంచిగా చూసుకోండి. ఫైనల్గా కిందికి వచ్చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని ప్రెస్ చేద్దాం. అయితే ప్రెస్ చేస్తాను చూడండి. నేను చూసుకుంటున్నాను. నా ఫోటో ఉంది, మెమో పెట్టేశాను. ఫోటో నాదే కాబట్టి అన్నీ పెట్టేశాను. కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ కొట్టేసేయండి అంతే. అదొక్క సబ్మిట్ కొట్టేసిన తర్వాత కొంచెం స్క్రోలింగ్ అయిపోతుంది. చలో సక్సెస్ఫుల్ చూసుకోండి. ఒకసారి సక్సెస్ఫుల్ వచ్చేసింది నాకు చూడండి. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫర్దర్ మనకి ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, మేబీ తర్వాత మనకి నాకు అప్లికేషన్ మరి సక్సెస్ అయిందా లేదా ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం దాన్ని నేను ఏం చేస్తానంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో అందరు అప్లై చేసుకోండి. ఇది మా గ్రాడ్యుయేట్ కల్పించిన తెలంగాణ ప్రభుత్వం కల్పించిన గ్రేట్ ఆపర్చునిటీ అని అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి గ్రాడ్యుయేట్స్. అప్పుడే మనకు ఓటు వేయటానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సరే, మా ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. జై హింద్.